ఫ్రెండ్స్ ఇదే బండి ఎక్కించి కూలింగ్ పెట్టేసా చూడండి. 20,000 ఖర్చు వచ్చింది ఓన్లీ క్రాంక్ డమ్మీ వల్ల. కంప్లీట్ ఏంటంటే వారి పోయి ఉల్టా తీసాను కాబట్టి ఉల్టా ఫ్రెండ్స్ మధ్యలో కంప్లైంట్లు బాగుంది. 2023 కానికి బాగా కంప్లైంట్ వస్తుంది. డమ్మీ కొట్టేసి క్రాంక్ సీజ్ అయిపోతుంది, కనెక్టర్ సీజ్ అయిపోతుంది. డమ్మీకి చిన్న టాకాలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చిన్న టాక. గ్యాస్ వెల్డింగ్ చేపిస్తే వేడెక్కింది క్రాంక్. నేనైతే జస్ట్ టాక అట్లా పక్కన పెట్టి తీసేయచ్చు, ఏం ఇబ్బంది కాదు. ఆటో మిత్రులు చూడండి కొద్దిగా అయితే దాని జరుగుతుంది నేను ఫ్రెండ్స్ చూడండి. కొత్త సీల్ క్రాంక్ అది. డమ్మీకి 2 టాకాలు పెట్టిస్తాను. డమ్మీ ఊడిపోయి ఇంజన్లో ఆగిపోతుంది సుమాని. 15,000-20,000 ఖర్చు వస్తుంది. 2 టాకాలు చాలు. ఇక డమ్మీ ఊడిపోదు, కస్టమర్కి ప్రాబ్లం ఏమి ఉండదు. పూర్తి వీడియో షెడ్ కాడ చేసి చూపెడతా, కేవలం మన ఆటో అన్నాల కోసం. ఓకే ఫ్రెండ్స్, షెడ్ కాడ నెక్స్ట్ కంటెంట్ షెడ్ కాడ రైట్. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫిషింగ్ ఛానల్ మెకానిక్ ఛానల్ కాదు. నేను ఒక మెకానిక్ కాబట్టి 99 నుంచి నేను మెకానిక్ పని చేస్తాను. 99 నుంచి ఈ క్రాంక్ డబ్బుల కంప్లైంట్ అసలు లేవు. ఎప్పుడో ఒకటి 1 సంవత్సరానికో 2 సంవత్సరాలు ఏదో ఒక్కదానికి. మరి బీజేపీ వచ్చిన కానీ 2023 మోడల్ కానీ ఇదే కంప్లైంట్ క్రాంక్లే లేదు. ఇక కస్టమర్ ఛానల్ పట్టుకుంటా కొని ఏమన్నా మెయింటైన్ చేయాలంటే 1 మినిట్ క్యాస్టర్ ఆయిల్ వాడేది కస్టమర్. ఇది కాస్ట్లీ మంచి ఆయిలే 1540. ఇప్పుడు ఏంటి కనెక్టింగ్ నాట్ ఓకేనా, క్రిస్టియన్ కిట్ ఓకేనా, ఇవన్నీ పోరాగా పిల్లల సామాన్లు చాలా ఉన్నాయి. ఏం బుస్సులు కానించి టెస్ట్ వాచర్లు ఫ్యామిలీ అన్నీ వేయాలి. జస్ట్ ఒక డమ్మీ వల్ల క్రిస్టియన్ కిట్ వచ్చింది. దీనివల్ల నేనే ఆశించట్లేదు, ఎందుకంటే కస్టమర్లు మా దేవుళ్ళు వాళ్ళు వస్తున్నాయి కదా. మేము బతికేది మీ బడి పని చేస్తారా మాకు వచ్చేది. మాకు ఎట్ట వస్తుంది చెప్పు, పొద్దున వస్తాం మేము ఇంటికి వస్తాం. తేల్చిలే మాయి మీరు చాలా బండి పని చేయాలంటే చేస్తాం. ₹1 ఇస్తే ₹60 మేము బతికి అర్థమైందా. మీరు కష్టపడి తిరిగి మీరు సంపాదించింది మీరు సంపాదిస్తారు. సరే మీరు వస్తేనే మా డబ్బులు ఇప్పుడు చెప్పకుండా వచ్చు. 3,000 తీసుకోవచ్చు. నాకు 3,000 జీతం వస్తుంది బండికి. పాపం ఎంత 20,000 దాకా అవుతాయి ఖర్చు. ₹2 20,000 క్రాంక్ వల్ల, డమ్మీ వల్ల, కేవలం డమ్మీ వల్ల. ఈ మొత్తం డూప్లికేట్లే వచ్చినలే కానీ మరి ఎందువల్ల కొట్టేస్తుంది అది? ఎందువల్ల అంటే టైట్ అలా టైట్ ఉండాలండి. ఆయిల్ మెయింటైన్ చేయట్లేదు కస్టమర్. అంటే నా షెడ్కి వచ్చే 70 హండ్రెడ్ బండ్లన్నీ ఆయిల్ మెయింటైన్ బండ్లే. ఒక ట్రిప్ దమ్మపేట పోయేస్తారు. 8 కిలోమీటర్ దమ్మపేట 55 కిలోమీటర్లు. ఒక ట్రిప్కి పొద్దున పెడితే మధ్యాహ్నం దొరికి తీరదు. ఇంకో ట్రిప్ ములకల్పల్లి పోయేస్తుంది, అది 19 కిలోమీటర్లు. మొత్తం మీద 150 కిలోమీటర్ తిరిగేది బండి. ఒకసారి ఐదు మారితే 5,000 కిలోమీటర్ తిరిగింది బండి. తిరగాలి 5 తర్వాత మార్చాలి. 5,000 కాదు 3,000కే మారుస్తాను ఆయిల్. నేనే మార్చేది ప్రతి నెలకు వచ్చి మార్చుకోకపోతుంది. కొద్ది బందిరాలు ఆయిల్ పోతున్నాక మెయింటైన్ చేయడం అంటే అది 100 ఓకే. వేరే ఈ కంపెనీ రాకపోతే దాన్ని రెక్టిఫై చేస్తారు. ఆ క్రాంక్ డమ్మీ అనేది కొద్దిగా టైట్ పెడతారు. అంతకుముందు రాలేదు బాబు. ఎక్కడి నుంచి తయారైతే ఈ డమ్మీ? పూనా నుంచి వస్తాయి క్రాంకులన్నీ మొత్తం కంపెనీ మొత్తం అంటే. మరి ఈ రకంగా అంటే ఆటోలు 100-200 కోసమే మేము తిరుగుతాం. నేను చెప్పేది ఏంటి కూడా మేము అదేగా చెప్పేది. ఇది కంపెనీ దాకా పోవాలని దానికోసమే. ఫుల్ ట్రిప్ ఆటో ఇది. అమ్మగారిపల్లి నుంచి మనం అశోపురానికి 2 కిలోమీటర్లు. అమ్మగారిపల్లి 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు తిరిగేది. 2 పొద్దు 2 ట్రిప్పులు, సాయంత్రం 2 ట్రిప్పులు. అంతేగా 30,000 వస్తాయి నెల మీద. కిరాయి చేయడు. 20,000 రూపాయలు బండి దీనికే పోయింది. ఇప్పుడు చూడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ చేసినా కూడా ఎవరమ్మా ఇట్లే బండ్లు ఉంటాయి కదా, 23లో 6లో బండ్లు ఉంటాయి కదా.
వాళ్ళకి ఇంతవరకు ప్రాబ్లం రాకపోవచ్చు, ముందు వచ్చే అవకాశం ఉంది. ఎంత ఆయిల్ మారుతారు కదా, ఆయిల్ ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఏముంది, క్రాంక్ ఒకటి బయటికి తీస్తే ఒక 2 ఐసీలు పడుతుంది, అందరినీ చేయం కాదు. ఒక 50 రూపాయలు టాకా పెడితే తీసుకుంటుంది. 20,000 మిగిలితే టెన్షన్ ఉండదు. అది ఎక్కడ కూడా ఇద్దా ఎప్పుడు ఇద్దా తెలియదు. ఇంట్లో ఉంది షెడ్ ఉన్నాయి మొత్తం వర్షాల క్రాంపులన్నీ లైన్గా పెట్టినా, అన్నింటికి డమ్మీలు ఉంటాయి ఉంటాయి. మరి ఏమైనా బెండ్ అయిందా, ఇక బెండ్ అయినా బెండ్ కూడా ఏం కావాలి. పెద్ద బరాబర్ పట్టింది, పెట్ట పెట్టు పట్టిందా లేదా అంతే. దాన్ని బందోబస్తు చేయాలి, బయటికి రాకుండా. బందోబస్తు చేస్తే ఏమైందంటే ఇందులో ఆయిల్ రన్నింగ్ అవుతుంది. ఈ ఆయిల్ రన్నింగ్ హోల్సి ఇదొకటి ఇట్లుంటే వాళ్ళు ఏమైందంటే ఇందులోకి వెళ్ళి ఆయిల్ వెల్డింగ్ కొడితే మనకి అది బయటికి దమ్మి బయటికి రాకుండా ఉంటే ఆయిల్ రన్నింగ్ అవుతుంది. రన్నింగ్ అవుతుందా? దమ్మి బయటికి రావడం వల్ల చిన్న బొక్కలకి వెళ్ళి ఫాస్ట్ పోద్దా, పెద్ద బొక్కలకి ఫాస్ట్ పోద్దా? పెద్ద బొక్కలకి వెళ్ళి అవుతుంది, వెళ్ళిపోతుందా? చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది. చిన్నకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది, ఆడవుతుంది, మోస్తూనే ఉంటుంది కదా. ఈ బండి వేస్తుంది, బండి ఆగింది. కన్నా బండి ఆగిందంటే కొట్టేసి తిప్పి చూస్తే ఇది బస్సు కొత్త క్రాంక్. మళ్ళీ దీనికి డమ్మి కొట్టే అవకాశం ఉందని చిన్న 2 టాకాలు పెట్టించిన, ఓన్లీ ఆకు టాకాలు. గ్యాస్ వెల్డింగ్ పెట్టిస్తే ఇది వేడెక్కింది. ఆకు టాకా అయితే వేడెక్కుతుంది. ఈ జస్ట్ టాకా పెట్టి తీసేస్తాం డమ్మి బరాబర్. 2023 కాడ నుంచి మా మిత్రులు, ఆటో మిత్రులు, ఇంజన్ ఇబ్బంది మళ్ళీ ఉన్నాయి. ఇట్లాంటివి ఉంటే ఆయిల్ మార్చేటప్పుడు దయచేసి క్రాంక్ ఒక్కటి బయటికి తీసి జస్ట్ 2 టాకాలు పెట్టి ఈ మంచిది క్రాంక్ డమ్మి కొట్టేస్తున్నాయి. ఈ 3 నెలల్లో 16 బండ్లకి క్రాంక్ వేశాను. 16 బండ్లకి ఇది 17వ బండి. ఓన్లీ BS6 2023 కాడ నుంచి ఈ మెసేజ్ పూరే కంపెనీ కాడికి పోవాలి. ఎందుకంటే మరి ప్రాబ్లం రెక్టిఫై చేయాలి వాళ్ళు ఎందుకంటే ఇట్లా లేదా ఒక ఆటో డ్రైవరు 60-70 వేలు కట్టి ఫైనాన్స్ బట్టి వస్తాడు, ఆయన బస్సు ఆయనగా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా రన్నింగ్ బండే, ఆయిల్ మెయింటైన్ బండే డమ్మి కొట్టేయడం ఆగిపోవడం వల్ల చాలా సఫర్ అవుతాను. దానికోసం కంటెంట్ చేస్తాను. ఫిషింగ్ ఛానల్ అయినా సరే ఫిషింగ్ ఛానల్లో ఇది వెళ్దామని మిత్రుల కోసమే, ఆటో మిత్రుల కోసమే, వాళ్ళు వస్తే బడ్జెట్ కాబట్టి కంటెంట్ చేసి పెడదామని చేస్తాను. కొత్త క్రాంక్ 5,800 మళ్ళీ ఇంజన్ ఇప్పిన నిన్న మొత్తం దేవాలని ఎక్కడ క్రాంకులు దొరకలేదు. క్రాంకులు స్టార్ట్ అయ్యి ఈ రకం పోతుంటే క్రాంక్ రేట్ దొరుకుతాయి, క్రాంకులు కూడా దొరకవు. అసరాపేటలో దొరికింది 5,200 రూపాయలు క్రాంకు, ట్రాన్స్పోర్టింగ్ 200, 5,400 నిన్న సాయంత్రం వచ్చింది. ఇంజన్ ఇప్పింది మొన్న. పాలంచ మార్కెట్లో ఎక్కడా క్రాంకులు లేవు, కొత్తవడంలో లేవు, ఇన్ని చోట్ల కనుకోవడం. అసరాపేటలో క్రాంక్ దొరికింది. చూడండి BS6 బండి, మ్యాక్సిమా బండి 2023 మోడల్. అన్నీ బాగానే ఉన్నాయి, ఏమి కాదు. ఓన్లీ క్రాంక్ డమ్మి కొట్టేయడం వల్ల ఇంజన్ సీజన్ ఆగిపోయింది. 20,000 ఖర్చు వచ్చింది. ఇంతవరకు నా ఫిషింగ్ ఛానల్లో ఏ విషయం కూడా ఇంకా రిక్వెస్ట్ చేయలేదు. ఏంటంటే కస్టమర్కి సంబంధించింది కాబట్టి, సఫర్ అవుతుంది కాబట్టి చూస్తాను నేను. కేవలం క్రాంక్ డమ్మి వల్లనే ఈ ప్రాబ్లం. ఇది కంపెనీ దాకా పోవాలా ఈ మెసేజ్, ఇది బందోబస్తు చేయాలా వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, రైట్.